2023లో విడుదలైన మ్యాడ్ సినిమాతో నితిన్ నార్నే, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా ప్రేక్షకుల మనసులను గెలిచింది. ఈ చిత్రానికి పెద్ద విజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సీక్వెల్గా మార్చ్ 28న విడుదలకు సిద్ధమవుతుంది. మరియు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. హీరోల చిట్ చాట్ వీడియోలు, ఫన్నీ వీడియోలతో పాటు సోషల్ మీడియాలో ఈ ప్రమోషన్స్ వైరల్ అవుతున్నాయి. మ్యాడ్ స్క్వేర్ సినిమా పబ్లిసిటీతో మంచి క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ పాటల విషయంలో కొంత నిరాశ వ్యక్తమవుతోంది. మ్యాడ్ సినిమాలో పాటలు మ్యూజికల్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ ఈ సీక్వెల్లో పాటలు ఇంకా పెద్ద గుర్తింపు పొందలేదు. ఈ విషయం మీద సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మ్యూజిక్ విభాగంలో మరింత శ్రద్ధ అవసరమని. బీమ్స్ సిసి రోలియో సంగీతం అందించిన మ్యాడ్ స్క్వేర్లో ఇప్పటి వరకు పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. మ్యాడ్లో విడుదలకు ముందే పాటలు మంచి విజయాన్ని సాధించాయి. కానీ ఈ సీక్వెల్లో పాటలు జనాలకు నోటెడ్ కాలేదు. బీమ్స్ ప్రస్తుతం ఉన్న ఫామ్తో ఈ సినిమా నుంచి కొన్ని మాస్ బీట్ సాంగ్స్ని ఆశించారు. కానీ అవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. తరువాత సినిమా విడుదలైనప్పుడు పాటలు ప్రభావం చూపుతాయో లేదో అన్నది చూడాలి. బీమ్స్ గతంలో సంక్రాంతి సినిమాతో మంచి విజయాన్ని సాధించి మ్యూజిక్ విషయంలో మంచి ప్రభావం చూపాడు. మ్యాడ్ స్క్వేర్ కోసం మ్యూజికల్లో కూడా మంచి సపోర్ట్ ఇచ్చి ఉండవచ్చు, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. ఇక దర్శకుడు కళ్యాణ్ శంకర్ సినిమా ప్రమోషన్స్తో బాగా బజ్ క్రియేట్ చేశారు. కానీ సంగీతం మీద మరింత శ్రద్ధ పెట్టి ఉంటే ఈ సినిమా యొక్క బజ్ రెట్టింపు కావచ్చు. మ్యాడ్ స్క్వేర్ సినిమా విడుదల తర్వాత పాటలు ప్రేక్షకులకు నచ్చి బీమ్స్ మ్యూజిక్తో ఆకట్టుకుంటే సినిమాకు మంచి వసూలు సాధించడమే అనే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ప్రమోషనల్ బజ్, మాస్ ఆడియన్స్ కోసం మెరుగైన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మ్యాడ్ స్క్వేర్ మంచి విజయం సాధించవచ్చు.